ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యూరాలజీ వ్యవస్థలో ఉండే క్యాన్సర్స్కి మనం ఇప్పటికి కూడా ఏమి ఫలానా అలవాట్లు ఇలా ఉంటే బాగుంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ నీళ్లు తాగితే మంచిది, అలా ఏమి చెప్పలేవా సార్? ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ కానీ బ్లాడర్ క్యాన్సర్ కానీ ఎక్కువగా. ప్రాస్టేట్ క్యాన్సర్స్ గురించి చాలా విన్నాం గతంలో. ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పడానికి పురుషుడికి ఫస్ట్ ఏంటి, వాట్ ఆర్ ద సిమ్టమ్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అర్లీ స్టేజెస్లో. టెస్టిక్యులర్ క్యాన్సర్ యంగ్స్టర్స్లో ఎక్కువ వస్తుందని చెప్తున్నారు ఈ మధ్య. ఎందుకు యంగ్స్టర్స్లోనే వస్తుంది అనే దానికి, కానీ టెస్టిక్యులర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అసలు పురుషుల్లో? ఫ్యామిలీలో ఫాదర్కి కానీ లేకపోతే సిబ్లింగ్ సోదరులకు కానీ ఎవరికైనా టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉన్నట్లయితే తనకు కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఎస్పెషల్లీ నవంబర్ ఈజ్ కాల్డ్ మూవంబర్. మూవంబర్ అంటే ఇట్స్ అ మెన్స్ హెల్త్ అవేర్నెస్ మంత్ అనమాట. మెన్స్ హెల్త్ మెన్స్ ఐకానిక్ సింబల్గా దే గ్రో మిస్టాష్ అత మిసల్ పెంచుకొని దట్స్ ఐకానిక్ సింబల్ అన్నమాట. వెల్కమ్ టు సాక్షి లైఫ్. కిడ్నీ అండ్ ఎస్పెషలీ మన యూరాలజీకి సంబంధించిన సమస్యలని ఒక కంట కనిపెట్టుకునే ఉండాలి. ఎందుకంటే అవన్నీ సైలెంట్గా ఎప్పుడు శరీరంలోకి వస్తాయో చెప్పడం కూడా కష్టం. మామూలుగా మహిళలకి యూటీఐలు రావడం లేకపోతే సమస్యలు రావడం చూపించుకోవడం తరచూ మనం వింటూ ఉంటాం. కానీ పురుషుల యూరాలజీకి సంబంధించిన ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది. ఇవాళ మనం ప్రత్యేకించి యూరాలజీకి సంబంధించిన క్యాన్సర్స్ గురించి అలాగే మెన్స్ హెల్త్ గురించి కూడా మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి అడపాల ఫ్రమ్ AINU బంజారా హిల్స్. అండ్ వారితో మాట్లాడి వారు యూరో ఆంకాలజిస్ట్గా స్పెషలైజ్ చేశారు కాబట్టి విల్ టాక్ టు హిమ్ అబౌట్ దీస్ ఇష్యూస్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. నమస్తే అండి. నమస్తే అండి. సో యూరో ఆంకాలజీ అంటే జస్ట్ అందరికీ తెలియడానికి సార్ మీ స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి? నా స్కోప్ ఆఫ్ వర్క్ యాజ్ అ యూరో ఆంకాలజిస్ట్ అంటే యూరోలాజికల్ ఆర్గన్స్ కొన్ని ఉంటాయి. అడ్రినల్ గ్లాండ్, కిడ్నీ, బ్లాడర్, దాని తర్వాత కింద భాగంలో ప్రోస్టేట్ ఉంటుంది బ్లాడర్కి కింద, దాని తర్వాత ఎక్స్టర్నల్ జెనిటాలియా, ప్రైవేట్ పార్ట్స్ అంటారు, అండ్ టెస్టిక్యులర్, ఇవన్నీ ఉంటాయి. వీటిలో వచ్చే ఎనీ క్యాన్సర్స్, దీంట్లో ఏమైనా క్యాన్సర్స్ వస్తే వీ డీల్ విత్ దమ్. సో దిస్ ఈజ్ యూరో ఆంకాలజీ. ఇట్ ఈస్ అప్కమింగ్ సబ్ స్పెషాలిటీ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఇండియా అక్రాస్ ద గ్లోబ్. మామూలుగా ప్రాస్టేట్ క్యాన్సర్స్ గురించి చాలా విన్నాం గతంలో. కానీ యాక్చువల్గా సార్ ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పడానికి పురుషుడికి ఫస్ట్ ఏంటి, వాట్ ఆర్ ద సిమ్టమ్స్? ప్రాస్టేట్ క్యాన్సర్ ఇన్ స్పెసిఫిక్ మీరు అడిగినట్లయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అర్లీ స్టేజెస్లో అసలు ఏమీ సిమ్టమ్స్ ఉండవు. తెలీదు. అవును. సో ఎలా తెలుసుకోవాలి అంటే దెర్ ఈజ్ అ స్క్రీనింగ్, ప్రాస్టేట్ స్క్రీనింగ్ అంటారు. సో PSA టెస్ట్, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటారు. సో 50 సంవత్సరాల తర్వాత, లేదు ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్, ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి, 45 ఇయర్స్కే యూరాలజిస్ట్ని సంప్రదించి వాళ్ళు ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు. దట్ ఈస్ అ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ PSA. అది కానీ కొంచెం దాంట్లో ఎక్కువైనట్లయితే దెన్ విల్ ప్రొసీడ్ విత్ MRI, PET స్కాన్ ఇట్లా చేస్తామన్నమాట. ఓహో. అలా డయాగ్నోస్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మనకి ప్రాస్టేట్ వల్ల సిమ్టమ్స్ వచ్చి తర్వాత డయాగ్నోస్ అయ్యేటప్పటికి లేట్ అయిపోవచ్చు. కరెక్ట్. అండ్ కొందరిలో ఏమవుతుందంటే ఏజ్ రిలేటెడ్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద ప్రాస్టేట్ కూడా జరుగుతుంది. ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రాస్టేట్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం పెరగడం మొదలవుతుంది. దానివల్ల కూడా యూరినరీ సిమ్టమ్స్ వస్తాయి. సో చాలామంది ఏమనుకుంటారంటే బికాస్ ఆఫ్ దట్ నాకు ఏజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఇవే అని చెప్పి అనుకుంటారు. 90% అదే కావచ్చు, కానీ 10% క్యాన్సర్ ఉండొచ్చు, చెప్పలేము. ఓ మై గాడ్. అవును. ఇవి కాకుండా ఇంకేం క్యాన్సర్స్ వస్తాయి సార్? అడ్రినల్ గ్లాండ్లో అడ్రినల్ క్యాన్సర్స్ రావచ్చు, కిడ్నీ క్యాన్సర్ రావచ్చు. వేర్ ఇస్ ద అడ్రినల్ గ్లాండ్ లొకేటెడ్? కిడ్నీకి పైన అంటారు, తెలుగులో దాన్ని అధివృక్ర గ్రంథి అంటారు. సూప్రారీనల్ గ్లాండ్ కిడ్నీకి జస్ట్ పైన ఒక క్యాప్ లాగా ఉంటుంది. సో దట్ ఈస్ అడ్రినల్. దాంట్లో వచ్చిన ట్యూమర్స్ రావచ్చు, కిడ్నీలో ట్యూమర్స్ రావచ్చు. ఆ తర్వాత యూరినరీ బ్లాడర్, ఎక్కడైతే యూరిన్ స్టోర్ అవుతుందో దాంట్లో క్యాన్సర్స్ రావచ్చు. టెస్టిక్యులర్ క్యాన్సర్ రావచ్చు. మీకు కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తాను. యంగ్ అడల్ట్స్లో అండ్ అడాలసెంట్ మెన్లో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏది అంటే టెస్టిక్యులర్ క్యాన్సర్. చాలామందికి తెలియదు అసలు విషయం. అండ్ ఆఫ్టర్ 50 years సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఏంటంటే ప్రాస్టేట్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ కొంచెం లీడింగ్లో ఉంది, బట్ నవడేస్ విత్ ద అవేర్నెస్ అబౌట్ ద స్మోకింగ్ కానీ టొబాకో కన్జంప్షన్ కానీ దానికంటే ప్రాస్టేట్ ఇంకొంచెం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ కరెక్ట్గా చేస్తే దానికంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకో సార్ లంగ్ క్యాన్సర్ ఒకటి, తర్వాత విమెన్లో కొన్ని రకాల క్యాన్సర్స్ని అరికట్టవచ్చు, పసిగట్టవచ్చు. కానీ టెస్టిక్యులర్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అసలు పురుషుల్లో? ఇజ్ ఇట్ లైక్ ఎనీ అదర్ క్యాన్సర్, ఇడియోపాథిక్గా వస్తుందా? అది చెప్పలేదు. యా మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ద క్యాన్సర్ ఎక్కడైనా కానీ ఇడియోపాథిక్ అంటారు. మనకి అసలు కరెక్ట్ రీజన్ తెలియదు. కాకపోతే ఎస్పెషల్లీ టెస్టిక్యులర్ క్యాన్సర్ని గమనించినట్లయితే ఫ్యామిలీలో ఫాదర్కి కానీ లేకపోతే సిబ్లింగ్ సోదరులకు కానీ ఎవరికైనా టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉన్నట్లయితే తనకు కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఆ తర్వాత మామూలుగా టెస్టిస్ ఇస్ అబ్డామినల్ ఆర్గాన్, పొట్ట లోపల ఎంబ్రియోలో
ఫీటస్లో లోపల ఉంటుంది. తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ కిందకి స్లైడ్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా అప్పుడప్పుడు అరెస్ట్ అయిపోతుంటుంది లోపల, అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. లోపల అరెస్ట్ అయినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్కి ఆ టెస్టికులర్ క్యాన్సర్స్లో ఎప్పుడు జర్మ్ సెల్స్ ఉంటారు, దాని నుంచి ఆ స్పర్మటోజోవా అవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి కదా, సో అవన్నీ క్యాన్సర్గా తిరగబడిపోతాయి. ఆ మ్యూటేషన్స్ వచ్చేస్తాయి, దానివల్ల టెస్టికులర్ క్యాన్సర్ రావచ్చు. సో అప్పుడప్పుడు కొందరికి టెస్టిస్ యొక్క పరిమాణం తక్కువగా ఉండడము, ఆ తర్వాత దాంట్లోపల స్పర్మటోజోవా ప్రొడ్యూస్ చేసే శక్తి తక్కువగా ఉండడము, ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇట్లాంటి వాళ్ళలో కూడా కొంచెం టెస్టికులర్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ ఇన్ జనరల్ మీరు చెప్పినట్లు ఇడియోపతిక్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్. కాబట్టి ప్రతి ఒక్కరు దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ టెస్టికులర్ స్క్రీనింగ్, లైక్ మామూలుగా సెల్ఫ్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ లాగా టెస్టికులర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కూడా ఉంది, కానీ చాలామందికి తెలియదు. సో మంత్లీ ఒకసారి నెలకు ఒకసారి స్నానం చేసిన తర్వాత యూ నీడ్ టు పాల్పేట్ యువర్ టెస్టిస్ అండ్ సీ వెదర్ దేర్ ఆర్ ఎనీ లంప్స్ అండ్ బంప్స్, ఎనీ స్వెల్లింగ్స్, ఏమన్నా డౌట్ వచ్చినట్లయితే ఒకసారి వచ్చి చూపించుకుంటే బాగుంటుంది. చాలా మంచి విషయం ఏంటంటే ఈ టెస్టికులర్ క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ అర్లీ స్టేజెస్లో తెలిస్తే క్యూర్ అనేది పాసిబుల్. మామూలుగా క్యాన్సర్ కానీ క్యూర్ ఉండదని చెప్పి మాట్లాడేస్తారు. ఈ టెస్టికులర్ క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ అర్లీ స్టేజెస్లో, కరెక్ట్ స్టేజెస్లో తెలిస్తే క్యూర్ అనేది డెఫినెట్లీ పాసిబుల్ అంటున్నారు. ఈవెన్ కొంచెం లోకల్లీ అడ్వాన్స్డ్, కొంచెం అటు ఇటు అయినా కానీ ఇంకా స్టిల్ క్యూర్ ఇస్ వెరీ మచ్ పాసిబుల్ ఇన్ దీస్ 2 క్యాన్సర్స్. సో ఏదైనా ఫస్ట్ అసలు టెస్ట్కి వచ్చాక ఒక సిమ్టమ్ కనిపించి దానికి మీరు కావాల్సిన టెస్ట్లని చేయించి ఆ తర్వాత దానికి అవసరమైతే బయాప్సీ చేస్తారా సార్? బయాప్సీ కూడా చేస్తాం అవసరమైతే, ప్రాస్టేట్ చేసి ఆ తర్వాత అది క్యాన్సరస్ బినైనా మ్యాలిగ్నెంట్ చూసుకుంటారు. టెస్టిక్యులర్ క్యాన్సర్ ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుందా లేక స్లోగా వెళుతుందా? అప్పుడు ప్రాస్టేట్ మీరు చెప్పారు తెలుసుకునేసరికి లేట్ అయిపోతుందని. మామూలుగా టెస్టికులర్ క్యాన్సర్ వచ్చేసి ఇది ఏ క్యాన్సర్ అయినా కానీ ఇనీషియల్ గా స్లోగానే మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కానీ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లీనియర్ గ్రోత్, ఇంకొకటి వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. లీనియర్ గ్రోత్ అంటే 1 నుంచి 2 అవడం, 2 నుంచి 3 అవడం, 3 నుంచి 4 అవడం. కానీ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటే 1 నుంచి 2 అవుతాయి, తర్వాత 3 ఉండదు, 2 నుంచి 4 అవుతాయి, 4 నుంచి 8 అవుతాయి, మధ్యలో 5, 6, 7 ఉండవు. సో క్యాన్సర్ ఎప్పుడు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఒక క్యాన్సర్ సెల్ కానీ ఏమన్నా పుట్టితే అది 2గా డివైడ్ అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతాయి. అలాగా చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. పెద్దదే కొద్దీ చాలా ఫాస్ట్ గ్రో అయిపోతుంది అనమాట. అది ఎప్పుడు సడన్గా స్ప్రెడ్ అయిపోతుందో తెలియదు. ఒక్కసారి కానీ ఆ లింఫాటిక్ వెజల్స్ కానీ బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిందంటే సర్క్యులేటింగ్ ట్యూమర్ సెల్స్ అన్న విత్తనాలాగా తిరుగుతూ ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్లో. ఎక్కడైనా ఫర్టైల్ ఏరియాస్ లైక్ లంగ్ కానీ బ్రెయిన్ కానీ లివర్ కానీ ఎక్కడ దొరికిందంటే అక్కడ సీడ్ అయిపోతాయి, ఇంప్లాంట్ అయిపోయి అక్కడి నుంచి వస్తాయి. ఇన్ జనరల్ పోలిస్తే మిగతా క్యాన్సర్స్తో పోలిస్తే టెస్టికులర్ క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ వెరీ స్లో గ్రోయింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ దాంట్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటారు. తక్కువ గ్రేడ్స్లో ఉండేవి చాలా స్లోగా ఉంటాయి, హయ్యర్ గ్రేడ్స్ ఉన్నవి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. సో వీటన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ డయాగ్నోసిస్, ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లియర్ ద బెటర్, దట్ ఇస్ ద మంత్ర. అన్ని క్యాన్సర్స్కి మామూలుగా లైఫ్ స్టైల్తో ముడిపెట్టి లైఫ్ స్టైల్స్ వల్ల కార్సినోజెనిక్ ఫుడ్స్ తినడం వల్ల లేకపోతే రేడియేషన్ రకరకాల చెప్తారు కదా సార్. ఈ పర్టికులర్ యూరాలజీ వ్యవస్థలో ఉండే క్యాన్సర్స్కి మనం ఇప్పటికి కూడా ఏమి ఫలానా అలవాట్లు ఇలా ఉంటే బాగుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ నీళ్లు తాగితే మంచిది, అలా ఏమి చెప్పలేవా సార్? ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ కానీ బ్లాడర్ క్యాన్సర్ కానీ ఎక్కువగా స్మోక్ చేసే వాళ్ళకి టొబాకో కన్సంప్షన్ ఇన్ ఎనీ ఫామ్, అంటే స్మోకింగ్ కానీ ఆ పొగాకు నమలడం కానీ లేకపోతే ప్యాసివ్ స్మోకింగ్ అయినా ఎక్కువ స్మోక్ చేస్తుంటే పక్కన ఎక్కువ రోజులు సంవత్సరాల తరపుడు అట్లా కూర్చుని కానీ వాళ్ళకైనా కానీ ఇట్లాగ టొబాకో కన్సంప్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ కిడ్నీ క్యాన్సర్ కానీ బ్లాడర్ క్యాన్సర్ కానీ. ఆ నికోటిన్ లోపలికి వెళ్ళిపోయి కార్సినోజన్గా మారిపోతుంది అన్నమాట. రైట్, దట్స్ అ కార్సినోజన్, ఒక క్యాన్సర్ సెల్స్గా మారిపోతాయి మామూలు సెల్స్ కూడా. తర్వాత రెండో విషయం వచ్చేసి ఈ మధ్య రీసెంట్గా వచ్చేసి మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ అనమాట. బీపీ, షుగర్ ఎక్కువ ఉండడం, బీపీ ఎక్కువ ఉండడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడము, అధిక బరువు అన్నీ ఎక్కువ ఉండడం, ఈ 4 కలిపి ఉంటాయి చాలామందికి. దట్ ఈస్ కాల్డ్ మెటబాలిక్ సిండ్రోమ్. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది ఇప్పుడుండే ఈరాలో అది చాలా కామన్గా తెలుస్తుంది అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ క్యాన్సర్స్. అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ కిడ్నీ క్యాన్సర్ కానీ అట్లాంటి వాటి వల్ల రావచ్చు. దేర్ ఆర్ సమ్ మాడిఫైయబుల్ కాజెస్ అంటారు. మాడిఫైయబుల్ అంటే మీరు దాన్ని తీసుకోకపోతే మీకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మోకింగ్ ఆపేస్తే తగ్గుతుంది, మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్, మంచిగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవడం, టైంకి తినడం, మంచిగా నిద్రపోవడము, తర్వాత రెగ్యులర్ హెల్త్ చెకప్ అంతా చేసి దీస్ ఆర్ మాడిఫైబుల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి మంచిగా చేసుకుంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. తర్వాత ఒకళ్ళు వచ్చినా కానీ త్వరగా డిటెక్ట్ చేసుకొని క్యూర్ ఈజ్ పాసిబుల్ అని. ఈ టెస్టిక్యులర్ క్యాన్సర్ యంగ్స్టర్స్లో ఎక్కువ వస్తుందని చెప్తున్నారు ఈ మధ్య.
కారణం ఏంటి సార్? అండ్ ఆ తర్వాత డస్ ఇట్ ఎఫెక్ట్ దేర్ లైఫ్? యంగ్స్టర్స్లో ఏమవుతుందంటే ఆ తర్వాత కూడా యంగ్స్టర్స్లో ఎందుకు యంగ్స్టర్స్లోనే వస్తుంది అనే దానికి ఇంకా తెలియదు. కాకపోతే ఆ జర్మ్ సెల్స్ అంటారు, ఆ టెస్టిస్లో డివైడ్ అవుతాయి కదా, స్పర్మటోజోవా, అప్పుడే మొదలవుతుంది అనమాట. సో అందుకని అప్పుడే బయటపడతాయి ఇవన్నీ. సో అందుకని యంగ్స్టర్స్లో త్వరగా తెలుస్తుంది అనమాట టెస్టికులర్. తెలిసిన తర్వాత సపోజ్ ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుని అంతా రికవర్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందా సార్? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ టెస్టికులర్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ వన్ టెస్టిస్ తీసేయాల్సి వస్తుంది. లక్కీగా ఇంకొక టెస్టిస్ ఉన్నా సరిపోతుంది వాళ్ళ రీప్రొడక్షన్కి సరిపోతుంది. అది హెల్దీగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ అది హెల్దీ లేదు అనుకుంటే మ్యాక్సిమం ట్రై చేస్తాం టెస్టికులర్ స్పేరింగ్ సర్జరీ అని, ఆ ఒక్క పార్ట్ మాత్రమే తీయడానికి ట్రై చేస్తాం. అది హెల్దీ ఉందంటే మొత్తం తీసేస్తాము. తర్వాత ఫాలోఅప్లో ఉంటారనమాట. అవసరమైతే కొందరికి కీమోథెరపీ ఇట్లాంటివి ఇస్తాము, కొందరికి అవసరమైతే ఇక్కడ టెస్టిస్ నుంచి అబ్డామిన్లోకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో లోపల ఆ లింఫ్ నోట్స్ అన్ని తీస్తాము, దట్ ఈస్ కాల్డ్ ఆర్పిఎల్ అంటే రిట్రోపెరిటోనియల్ లింఫ్ నోడ్ డిసెక్షన్ అంటారు. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళని ఫాలోఅప్లో ఉంచుతామన్నమాట. ఆ తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచిగానే ఉంటారు, నథింగ్ టు వరీ. ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో సార్ టెస్టిక్యులర్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్కి వీటికి సర్జరీ ఈజ్ ది ఓన్లీ ఆప్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటారు కదా, ఆర్ కీమోథెరపీతో కూడా రేడియేషన్తో కూడా నడిచిపోతుందా? అంటే డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ద క్యాన్సర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ 2 టైప్స్. ఒకటి వచ్చేసి నాన్ సెమినోమాటస్ జెమ్ సెల్ ట్యూమర్, ఇంకోటి వచ్చేసి సెమినోమాటస్ జెమ్ సెల్ ట్యూమర్. ఏ దానికైనా కానీ సర్జరీ చేసి ఆ టెస్టిస్ తీయడం అనేది కంపల్సరీ. అది తీసిన తర్వాత వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు క్యాన్సర్, వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉందని కన్ఫర్మ్ చేస్తారు. ఆ తర్వాత ఏ గ్రేడ్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది తెలుస్తుంది. దాన్ని బట్టి తర్వాత కీమోథెరపీ అనేది ఇస్తాము. చాలా వండర్ఫుల్ డ్రగ్స్ వచ్చాయి కీమోథెరపీతో, అట్లా మెల్ట్ అయిపోతున్నాయి ఈ మధ్య క్యాన్సర్స్ అని. సో కీమోథెరపీ ఇస్తారు, ఎస్పెషల్లీ టెస్టికులర్ క్యాన్సర్. టిస్ప్లాటిన్ అని ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ వే బ్యాక్ ఇన్ 1990 నుంచి 2000 మధ్యలో. 2000 తర్వాత ప్రాక్టీస్లోకి వచ్చింది అనమాట మంచిగా టెస్టికులర్ క్యాన్సర్కి. అది కనిపెట్టిన తర్వాత చాలామందికి క్యూర్ ఇస్ పాసిబుల్ అనమాట. సో ఆ తర్వాత సెమినోమాటస్ అయితే కొందరికి రేడియోథెరపీ ఇస్తాము, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కీమోథెరపీ ఇస్తాము. విచ్ ఇస్ ద హార్డెస్ట్ సార్ ఆన్ ద శరీరంపై ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది కీమోథెరపీయా, సర్జరీయా, లేక రేడియేషన్, ఆర్ ఇస్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సే? అంటే డిపెండ్స్, మొత్తం బాడీ అంతా ఎఫెక్ట్ వచ్చేసేది కీమోథెరపీ, ఎందుకంటే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి. అది సర్జరీ అంటే ఆ పర్టికులర్ పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, రేడియేషన్ అనగా నా పర్టికులర్ పార్ట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మామూలుగా సార్ క్యాన్సర్ మల్టిప్లై అవుతున్న సెల్స్ని కీమోథెరపీతో మీరు అరెస్ట్ చేస్తారు, అది మళ్ళీ ఆ లక్షణం, ఆ గుణం బాడీలో లేకుండా ఉండడానికి ఏం చేస్తారు? దానికి కొద్ది రోజులకి ఆ క్యాన్సర్ యొక్క ఆ కీమోథెరపీ యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది. సో దానికి మధ్యలో ఏం చేస్తారు, అది ఆ ఎఫెక్ట్ తగ్గేంత వరకు మేము ఇమ్యూన్ బూస్టర్స్ అంటారు, ఫిల్గాస్ట్రిమ్ అని కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆ బూస్టర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, సో బేసికలీ బాడీని మళ్ళీ క్యాన్సర్ సెల్స్ ప్రొడ్యూస్ చేయనివ్వకుండా కూడా ప్యారలల్లీ క్యాన్సర్ సెల్స్ అని అడుగుతున్నారు. అవును సార్, నేను మామూలుగా రక్త కణాలు తగ్గిపోతాయి అన్నమాట. రక్త కణాలు తగ్గుతాయి, బట్ క్యాన్సరస్ గా ఉంది లోపల కాబట్టే కదా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం. క్యాన్సర్ని ఒకసారి ఉండే క్యాన్సర్ని చంపేసేయాలి ఫస్ట్ టార్గెట్. సెకండ్ వచ్చేసి మళ్ళీ క్యాన్సర్ పుట్టకుండా చూసుకోవాలి. ఒకవేళ పుట్టినా కానీ దాన్ని త్వరగా డిటెక్ట్ చేయాలి. సో ఉండే క్యాన్సర్ని రేడియోథెరపీ ద్వారా కానీ, సర్జరీ ద్వారా కానీ, కీమోథెరపీ ద్వారా కానీ ఉండే క్యాన్సర్ని నయం చేస్తాము. ఆ తర్వాత పేషెంట్ విల్ బీ కెప్ట్ అండర్ సర్వైలెన్స్, ఫాలోఅప్ మీద ఉంచుతాం అనమాట. తర్వాత వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, మంచి ఫుడ్ ఏం తీసుకోవాలి అన్నీ చెప్తామన్నమాట. దీనివల్ల మ్యాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు. కొందరికి ఆల్రెడీ చేయి దాటిపోతుంది అనమాట, ప్రివెంట్ చేయాలి. ఇవి స్టాప్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఈరోజు స్టాప్ చేస్తే 10 years తర్వాత ఓన్లీ 10 to 20% ఆఫ్ ద స్మోకింగ్ ఎఫెక్ట్ పోతుంది అనమాట, ఫర్ ద క్రానిక్ స్మోకర్ అయితే. సో అలాంటి వాళ్ళకి ఏం చేయలేము, మళ్ళీ తిరగబెట్టడం అనేది జరుగుతుంటుంది. వాళ్ళకి ఒకవేళ అలా పెట్టినప్పుడు తొందరగా డయాగ్నోస్ చేస్తే ఎక్కువ డ్యామేజ్ కాకుండా ట్రీట్మెంట్ చేసేయచ్చు. సో ఓవరాల్గా అయితే సార్ ఏ క్యాన్సర్ అయినా ఇట్స్ టెరిబుల్ థింగ్, అండ్ ఎస్పెషలీ పురుషుల ఈ యూరాలజీకి సంబంధించిన ఇవన్నీ కూడా ముఖ్యంగా ఇట్ కాసెస్ అ లాట్ ఆఫ్ ఇష్యూ, బికాస్ ఇది డిటెక్ట్ చేయడం చాలా లేట్ అయిపోతుంది, అండ్ మన యాన్యువల్ ఫిజికల్లో వెళ్ళి చేయించుకునే టెస్ట్లు కావు ఇవన్నీ. బేసికలీ ఏంటంటే యూరోలాజికల్ టెస్ట్ అనేది మెన్కి చాలా ఫోబియా ఉంటుంది, స్టిగ్మా ఉంటుంది అనమాట. అదే ఎక్కడెక్కడైనా క్యాన్సర్ ఎక్కడైనా బయటకు కనిపిస్తుంటే వెళ్ళి తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఏమైనా స్వెల్లింగ్ ఈజీగా తెలిసిపోతుంది. వీటి దానికి కొంచెం ఇనిబిషన్స్ ఉంటాయి వాళ్ళకి, చెప్పుకో ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పుకోరు. టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటే ఇమీడియట్లీ ఇట్స్ అన్ ఆక్వర్డ్ థింగ్ చాలా మందికి. సో మనకి ఫీమేల్స్ లో ప్యాప్ స్మియర్ అనేది దట్స్ అ స్క్రీనింగ్, కానీ అది అంత టాబు కాదు, ఇప్పుడు టాబు కాదు. ది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కానీ, మ్యామోగ్రఫీ అనేది కానీ, బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ అనేది కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి
అది మామూలుగా స్క్రీనింగ్స్ అట్లా జరిగిపోతున్నాయి. అదే మెన్లో టెస్టికులర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎవరికి తెలియదు. పిఎస్ఏ స్క్రీనింగ్ ఉంది 50 years తర్వాత చేయించుకోవాలి ప్రతి ఒక్కరు అంటే ఎవరికి తెలియదు. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో పిఎస్ఏ స్క్రీనింగ్ చేయించుకోవాలి 45 yearsకే అంటే చాలా మందికి తెలియదు. ఇన్ జనరల్ సిన్స్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ నవంబర్ ఈస్ కాల్డ్ మూవంబర్ అంటే ఇట్ ఇస్ అ మెన్స్ హెల్త్ అవేర్నెస్ మంత్ అనమాట. మెన్స్ హెల్త్ అవేర్నెస్ మంత్ అనమాట మూవంబర్ అంటారు. ఐకానిక్ సింబల్గా దగ్గర మిస్టాష్ మిసలు పెంచుకొని దట్స్ ఐకానిక్ సింబల్ అనమాట. ఇన్ జనరల్ విమెన్కి మెన్కి మనది ఎస్పెషల్లీ మన భారతదేశంలో మన సమాజాన్ని చూసినట్లయితే ఒక సగటు సమాజం ఎలా ఆలోచిస్తుందంటే ఒక మగవాడి గురించి నువ్వు బలంగా ఉండాలి, మంచిగా కష్టపడి పని చేయాలి, బాగా తినాలి, కష్టపడి డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని మొత్తం పోషించాలి అని చెప్పంటారు. సో దాంతో ఏమవుతుందంటే మ్యాన్ ఏమనుకుంటాడంటే వాళ్ళకి ఒక సూడో కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్, నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఒక సూడో కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు కొంచెం డినయల్ మోడ్ కూడా చాదిస్తామంటారు. డినయల్ మోడ్ కూడా స్టార్ట్ అయిపోతుంది, నాకేం కాదు అన్నట్లుగా. నాకేమవుతుంది ఐఎమ్ స్ట్రాంగ్ మ్యాన్ అని చెప్పండి. దానితో పాటుగా ఇంగ్లీష్లో మ్యాచో మ్యాన్ అంటారు, బ్రావో అంటారు, లేకపోతే ఆల్ఫా మ్యాన్ అని చెప్పి అంటారు. ఇదంతా ఉంటుంది. ఒక విమెన్కి మెన్కి చూస్తే, ఒక అమ్మాయిని చూస్తే ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు బాగా చదువుకోవాలమ్మా, చక్కగా పని చేయాలి, జాబ్ చేయాలి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంటారు. అదే మెన్ తీసుకున్నారనుకోండి, కష్టపడి పని చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి, ఫ్యామిలీని మొత్తం చూసుకోవాలి అంటారు. దాంతో ఏమవుతుందంటే సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోతుంది. ఇన్ జనరల్గా తనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఒక షేర్ చేసుకోవాలనే ఆలోచన కూడా ఉండదు, చాలామందికి ఉండదు. చాలామంది ప్రోస్టేట్ క్యాన్సర్తో చాలా పెద్దవాళ్ళు వస్తుంటారు. నేను సంవత్సరం రోజులు చెప్తున్నాను డాక్టర్ని కలవమని, కలవలేదంటారు. మళ్ళీ నోరు మించేస్తారు మాట్లాడుకున్నావు అని. అది అంటే అంత సెల్ఫ్ కేర్ ఉండకపోవడం వల్ల వచ్చే సమస్యలు. సెల్ఫ్ కేర్ ఉండదు. అదే సో అయితే ఎస్పెషల్లీ దాంతోపాటు వాళ్ళకి కొంచెం చెడు అలవాట్లు కూడా కొంచెం స్మోకింగ్ ఎక్కువ మెన్కే ఉంటుంది, ఆల్కహాల్ ఎక్కువ మెన్కే ఉంటుంది, బయట తినడము, జంక్ ఫుడ్ ఇట్లాంటివి కొంచెం వీళ్ళకే ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల వీళ్ళకి దే ఆర్ ఈక్వల్లీ వల్నరబుల్. నేను ఒక ఫీమేల్ కంటే ఎక్కువ వస్తాను నేను చెప్పట్లేదు డిసీజెస్ అని. దే ఆర్ ఆల్సో ఈక్వల్లీ వల్నరబుల్. వాళ్ళకు కూడా సెల్ఫ్ కేర్ అనేది అవసరం. దే హ్యావ్ టు ఓపెన్ అండ్ ఎక్స్ప్రెస్ దేర్ ప్రాబ్లమ్స్. అండ్ స్ట్రెస్ ఇస్ ఆల్సో వెరీ బిగ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా సార్. ఫైనాన్షియల్ బర్డన్ మొత్తం తీసేసుకుంటారు. ఎస్పెషల్లీ మన ఇండియాలో స్టిల్ 60 to 70% ఆఫ్ ద పాపులేషన్ ఆ పేట్రియార్కియల్ సొసైటీ అంటారు, పితృస్వామ్య సమాజం అంటారు. సో ఫైనాన్షియల్ బర్డన్ అంతా తీసేసుకొని షేర్ చేసుకోరు. ఎందుకు? ఉమెన్ ఆర్ ఈక్వల్లీ డూయింగ్ వెల్, దే ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అంతే కదా సార్. నో, యూ డోంట్ వాంట్ టు షేర్ రెస్పాన్సిబిలిటీస్ విత్ దమ్. ఏది ఇంట్లో కూర్చోండి అని చెప్పి పక్కన పెట్టేస్తారు, మొత్తం తల మీద తీసుకుంటారు. ఆ స్ట్రెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో యువర్ మెసేజ్ టుడే సార్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఈజ్ తక్షణం వెళ్ళి మీరు చెప్పిన అంటే ఈ ఏజ్ బ్రాకెట్స్లో పడేవాళ్ళు ముఖ్యంగా వెళ్ళి ఒకసారి హెడ్ టు టో ఒక చెకప్ చేయించుకుంటే మంచిది, ఉత్తమం అని చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా ఇంకా కొంచెం ఏమన్నా అబ్నార్మల్ బాడీ మారినట్టు సిమ్టమ్స్ శరీరం చెప్తూ ఉంటే దాన్ని చెప్పిన మాట విని తక్షణం వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉందంటున్నారు. ఎస్, డెఫినెట్లీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్ అండి. నమస్తే. వెరీ యూస్ఫుల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి.